ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన కర్మేల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈరోజు 9వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. 1 నుంచి 7 వచనాలు చదువుతాను. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగునకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణం. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దాన్ని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తము చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును. ఎలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను. ఈ అధ్యాయాన్ని 3 భాగాలుగా మనం ధ్యానం చేయొచ్చు. 1 నుంచి 7 వచనాల వరకు దేవుని ఆశీర్వాదం, 8వ వచనం నుంచి 17వ వచనం వరకు దేవుని ప్రేమ, ఆయన వాగ్దానము, ఆయన కలుగజేసినటువంటి ధనుస్సు. 18 నుంచి 29 వచనాల వరకు దైవ ఆశీర్వాదము మరియు శాపము. వీటి గురించి మనం విపులంగా ధ్యానం చేసుకోవచ్చు. ఈ అధ్యాయంలో దేవుడు నోవహుతో నిబంధన చేసి ఆ నిబంధనలో ఉన్నటువంటి షరతులను కూడా మనం గమనించవచ్చు. ఇంకా మాంసాహారాన్ని మీరు తినొచ్చు అని ప్రభు వారికి ఒక పద్ధతిని, అలాగే నరహత్యను గూర్చినటువంటి కొన్ని సంగతులను ఇక్కడ తెలియజేశారు. జలప్రళయానికి ముందు లేనిది జలప్రళయం తర్వాత కనబడతా ఉంది. అంటే దేవుడు క్రమక్రమంగా నూతనమైనటువంటి సంగతుల్ని బయలుపరుస్తూ వచ్చారు. వాటిని అనుసరించడం అనేది మన బాధ్యత. భక్తి కూడా చూడండి. భక్తి కానీ, మనలో ఉన్న పరిశుద్ధత కానీ, మనలో ఉన్న దైవికమైన లక్షణాలు క్రమక్రమంగా అభివృద్ధిలోకి వస్తాయి. మనం వాటిని అనుసరించి నడుస్తూ ఉంటే సంపూర్ణతలోకి వస్తాం. అప్పుడే పుట్టినటువంటి బిడ్డల్ని ఎవరి పోలికో చెప్పలేం.
ముందేమో వాళ్ళ నాన్న పోలిక అంటాం, నెలలు గడిచే కొద్ది వాళ్ళ అమ్మ పోలిక అంటాం. ఇంచుమించు చూడండి, ఎవరినైనా ఒక 35-40 సంవత్సరాలు వచ్చేంత వరకు వాళ్ళు ఎవరి పోలికో స్పష్టత కనపడదు. ఇంచుమించు 35-40 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి ఇదిగో వీళ్ళు ఇలా వాళ్ళ పోలిక అనే విషయం స్పష్టంగా కనపడకూడదు. కాబట్టి క్రీస్తు స్వరూపము మన యందు ఏర్పడాలంటే రక్షించబడిన వెంటనే జరిగిపోదు. క్రమక్రమంగా అనేకమైన సంగతులు మనం నేర్చుకుంటూ క్రీస్తు స్వరూపంలోకి మనం మార్చబడుతూ రావాలి. మొదటి 2 వచనాల్లో దేవుని ఆశీర్వాదాలు చూస్తున్నాం. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగునకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ఎనిమిదో అధ్యాయంలో నోవహుతో చేసిన నిబంధన యొక్క షరతులను మనం ధ్యానిస్తూ వచ్చాం. ఇక్కడ దైవ ఆశీర్వాదాన్ని మనం చూస్తున్నాం. దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అంటున్నాడు. 7వ వచనంలో కూడా మీరు ఫలించి అభివృద్ధి పొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను. మొదట ఆశీర్వాదం, తర్వాత ఫలించడం. మొదట ఆశీర్వాదం, తర్వాత ఫలించడం. ఈ దినాల్లో చాలామంది దైవ ఆశీర్వాదాలు లేకుండానే కాలం గడిపేస్తున్నారు. మొదటి అధ్యాయం 28వ వచనంలో కూడా ప్రభు వారిని ఆశీర్వదించాడు. దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకునుడి, ప్రతి జీవిని ఏలండి అని ప్రభు వారితో చెప్పారు. ప్రతి జీవిని ఏలండి. కాబట్టి ఇదే క్రమం. మొదట దేవుని ఆశీర్వాదము, తర్వాత ఫలించుట. దేవుని ఆశీర్వాదం. ప్రభు కూడా తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి ఎందుకు పంపించారు? అపొస్తలుల కార్యములు 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి అనే చోట 1 కేసి ఫుట్నోట్స్లో లేపి, మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపాను. దేవుడు తన సేవకుని లేపి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి
ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి, దుష్టత్వం అంటే అన్నీ వస్తాయి, విగ్రహారాధన, పాపం, ఇవన్నీ వస్తాయి దుష్టత్వం అంటే. ఈ దుష్టత్వాన్ని నుంచి మళ్ళించాడు ఆయన, తన వైపు ఆకర్షించుకున్నాడు, తన వైపు సువార్త ద్వారా మరల్చుకున్నాడు. మళ్ళించి మనల్ని ఆశీర్వదించడానికే యేసుక్రీస్తు ప్రభుని దేవుడు ఈ లోకానికి పంపించాడు. అందుకే ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటాడు, మన ప్రభుని యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను అంటారు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించారు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనకు అనుగ్రహించారు ఆయన. మన ఆత్మ నశించిపోతుంది, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. లోకాసువార్త 19:10 మాట్లాడు. నశించిపోతున్నటువంటి మన ఆత్మల్ని రక్షించుటకు, పాపులను రక్షించుటకు, పాపులైన మనల్ని రక్షించుటకు, మన ఆత్మ రాబోయేటువంటి ఉగ్రతను, ఆ ఉగ్రత నుండి తప్పించుకున్నటకు ఇదే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఆత్మకు రక్షణ ఇచ్చాడు, ఆత్మకు రక్షణ ఇచ్చాడు, మన ప్రాణములకు విశ్రాంతినిచ్చాడు, మన ఆత్మను పరదైసుకు చేర్చనే ఉన్నాడు. ఆత్మజీవులుగా, ఆత్మస్వరూపులుగా మనం మార్చబడి మహిమ దేహములతో దేవుని దగ్గరకు వెళ్ళి నిత్యము ఆయనతో పాటు జీవించే ఆ గొప్ప భాగ్యాన్ని ఆ ప్రభువు మనకు అనుగ్రహించారు. ఇది ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చారు. మన ఆత్మ కడగబడాలి, ఎందుకంటే పాపం అనే కల్మషంతో నిండి ఉంది. మన ఆత్మ రక్షించబడాలి, పాప పరిహారం కలగాలి, నిత్యము జీవించాలి, నిత్య శిక్ష నుంచి, నిత్య ఉగ్రత నుంచి తప్పించబడాలి, నిత్యము ప్రభువుతో మమేకమై ఆయనతో ఆనందిస్తూ ఉండాలి. కనుక ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రభు మనకు అనుగ్రహించాడు. కనుక మొదటిది ఆశీర్వాదం, తర్వాత ఫలించడం. కొన్ని ఫలాలు బైబిల్ గ్రంథాలు మనం చూస్తాం. కొన్ని ఫలాలు దేవుని ప్రజలు ఫలించాలి. ఫలించకపోతే నరకపడతాం. ఫలించిన చెట్టును ఏం చేస్తారు? నరికి అగ్నిలో పడేస్తారు. ఫలించకపోతే నిష్ప్రయోజనం. ఫలించకపోతే ఎందుకంటాడు ప్రభు చోట ఉపమానంలో, ఇదిగో ఈ చెట్టు వల్ల ఈ నేలలో ఉండే సారం ఎందుకు వేస్ట్ అవ్వాలి అంటాడు. ఫలించాలి విశ్వాసి, దేవుని బిడ్డ ఫలించాలి. అందుకే కొన్ని ఫలాలు మనం చూస్తాం. ఆత్మఫలమేమనగా అంటాడు గలతీ 5:22. బాప్తిసం ఇచ్చి యోహాను తన దగ్గరకు వస్తూ, బాప్తిసం పొందడానికి తన దగ్గరకు వచ్చేటువంటి గుంపులుగా వచ్చేటువంటి జనాలను చూసి వాళ్ళలో సరైన మార్పు లేకపోవడం గమనించి, సర్ప సంతానమా,
రాబో ఉగ్రత నుండి తప్పించుకోవాలని మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? రాబో ఉగ్రతను తప్పించుకోవాలనుకుంటున్నారు, కానీ మీలో మార్పు లేదు. మార్పు చెందాం అనుకుంటున్నారు, కానీ మార్పు చెందినట్టుగా కావాల్సినటువంటి మారు మనస్సుకు తగిన ఫలాలు మీ దగ్గర లేవు అని వాళ్ళు గద్దించాడు. కాబట్టి మారు మనస్సుకు తగిన ఫలం, మనం మారాం అనడానికి తగినటువంటి ఫలాలు మనలో ఉండాలి. ఆత్మఫలము అంటాడు. ఆత్మఫలమేమనగా, ఆత్మఫలం ఒకటే, రుచులు 9: ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇది ఆత్మఫలం. ఆత్మఫలంలో ఉండాల్సినటువంటి గుణాలు ఇవి. ఈనాడు విశ్వాసిగా చాలామంది అవుతున్నావే, నేను విశ్వాసిని విర్రవీగుతున్నావు, నేను సీనియర్ని, నేను ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని సేవిస్తున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి నేను భక్తి చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాలైంది నేను యేసుప్రభువుని నమ్ముకుని అని గొప్పగా బడాయిగా ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ బ్రతుకుతున్నావే, నీలో ఈ ఆత్మఫలం ఉందా? ఆత్మఫలము అంటే ప్రేమ. ప్రేమిస్తున్నావా అందరినీ? విశ్వాసుల్లో కొంతమంది కొందరిని ద్వేషిస్తూ ఉంటారు. అందరినీ ప్రేమించాలి కదా. ప్రభు చెప్పిన మాట ఏంటి? శత్రువును కూడా ప్రేమించమన్నాడు. శత్రువును కూడా ప్రేమించమన్నాడు. నీలో ఈ ప్రేమ ఉందా? దైవికమైన ప్రేమ. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఉన్నటువంటి నిజమైన దైవికమైన ప్రేమకు ఉండేటువంటి గుణాలు నీలో ఉన్నాయా? ప్రేమ. రెండవది సంతోషం. చెప్పనశక్యము మహిమాయుక్తమైన సంతోషం గలవారని ఆనందిస్తున్నాను. ఈ లోకంలో రక్షణ పొందిన వాళ్ళకు ఉండేది సంతోషం. చెప్పనశక్యమైన సంతోషం. సంతోషిస్తారు విశ్వాసులు. ఆత్మఫలాన్ని కలిగి ఉన్నవాడు సంతోషిస్తారు. వాళ్ళకి భౌతికమైనటువంటి సంతోషం కంటే ఆధ్యాత్మికమైన సంతోషం ముఖ్యం. ప్రభువుతో సంతోషిస్తారు, వాక్యంలో సంతోషిస్తారు, సహవాసంలో సంతోషిస్తారు, దేవుని బిడ్డలతో సంతోషిస్తారు, నిత్యము దేవునితో సంతోషిస్తారు. ఇది దైవికమైన సంతోషం. ఈ సంతోషం లోకంలో మనకు వచ్చేటువంటి శ్రమైన, బాధ అయినా, కష్టమైన, నష్టమైన, నిష్ఠూరమైన, అవమానమైన, నిందలైన, బాధలైన, హింసలైన, ఉపద్రవాలు వచ్చిన ఈ సంతోషం కోల్పోయేది, పోగొట్టుకునేది కాదు. నిత్యము నిలిచి ఉండేటువంటి ఈ దైవిక సంతోషం ఇది. ఈ ఆత్మఫలం కలిగిన వాళ్ళలో ఈ సంతోషం ఉంటుంది. ఈ సంతోషం ముందు ఈ లోకంలో ఎదురయ్యే ప్రతి సమస్య, ప్రతి కష్టం, ప్రతి నష్టం, ప్రతి బాధ, ప్రతి హింస, ఎదురయ్యేటువంటి ప్రతి సమస్య ఈ సంతోషం ముందు బలాదు. ఈ సంతోషాన్ని పోగొట్టలేవు ఇవేమి కూడా. అలాంటి నిజమైనటువంటి సంతోషం. మూడవది సమాధానం. ఎక్కువ కాలం దెబ్బలాటలు, కొట్లాటలు ఉండవు. ఎక్కువ కాలం మాట్లాడుకోకపోవడం ఉండదు. ఎక్కువ కాలం విరోధభావం ఉండదు. ప్రతి మనుషులతో సమాధానంగా ఉంటారు. సమాధానాన్ని వెంటాడతారు.
ఇది ఆత్మఫలంలో ఒక భాగం. దీర్ఘశాంతం. ఎంత విసిగించినా, ఎంత బాధించినా, ఎంత హింస పెట్టినా శాంతం వహిస్తారు. దీర్ఘశాంతం. ఓర్చుకుంటూ వస్తారు. ఎదురు తిరగడం, దెబ్బలాడడం, కొట్లాడడం, కోపాన్ని ప్రదర్శించడం, ప్రతి చిన్నదానికి తొందరపడిపోవడం, ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో పెట్టి చూడడం, ప్రతి చిన్న విషయాలకి ఇది చిన్నపిల్లల్లాగా. చిన్నపిల్లలు చూడండి, ప్రతి చిన్న విషయానికి కొట్టుకుంటూ ఉంటారు, పొట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరు అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. ఎందుకంటే కొట్లాడుకునేది ఎందుకు తెలుసా? చాక్లెట్ ర్యాపర్ కోసం అంట. చిన్నపిల్లల మనస్తత్వాలు కొన్ని. కొంతమంది అలుగుతూ ఉంటారు, కొంతమంది కోపం చేసుకుంటూ ఉంటారు, కొంతమంది చిన్న దానికే రియాక్ట్ అయిపోతూ ఉంటారు. ఎక్కడుంది దీర్ఘశాంతం? ఎక్కడ సహిస్తున్నాం? మనకు వచ్చే సమస్యలు భక్తులకు వచ్చిన సమస్యలు లాంటివి కాదే. ఇవి భౌతికమైన సమస్యలు. ఈ భౌతికమైన వాటి కోసం వెంపర్లాడుతూ ఉంటాం. దీర్ఘశాంతం ఉండదు. చాలాసార్లు శాంతంగా ఉండలేరు, ఓర్చుకోలేరు, సహించలేరు. దయాళత్వం అన్నాడు. ఇంకా దయ. గలతీ 5:22 ఉంటాయి ఈ మాటలు. మంచితనం ఉండదు చాలామందికి. కన్నింగ్ మెంటాలిటీ, స్వార్థం, వాళ్ళు తోచిందే చేయడం, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించడం, ఎదుటి వాళ్ళ మీద నిందలు మోపడం. మంచితనం ఉండదు చాలామందిలో. కొందరికి విశ్వాసం ఉండదు. ప్రభు స్వస్థపరుస్తాడు, ప్రభు బలపరుస్తాడు, ప్రభు సహాయం చేస్తాడు, ప్రభు మీద ఆధారపడతాం. ఆయనే కదా మన జీవానికి మూలం. ఆయన ఉంటే చాలు. ఆయన పట్ల నేను అపారమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలని విశ్వాసం ఉండదు చాలామంది. సాత్విక మృదుత్వం ఉండదు. ఆశా నిగ్రహం ఉండదు. ఆశను నిగ్రహించుకోలేదు. ఇది ఆత్మఫలం, మారు మనసుకు తగిన ఫలం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. ఇది ఆత్మఫలం, వెలుగు ఫలం, జిహ్వ ఫలం. ఇలా రకరకాల ఫలాలు ఉన్నాయి. సేవాఫలం. పౌలు గారు అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, ఇదిగో క్రీస్తు ఎదుట మా సేవకి ఫలం మీరే కదా అంటాడు. సేవాఫలం. హెబ్రీ 13:12 ఉంటుంది. జిహ్వ ఫలము మనం దేవునికి అర్పించాలి. కాబట్టి మొదట ఆశీర్వాదం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోకుండానే చాలామంది ఇంకా క్రీస్తుని హృదయంలోకి అంగీకరించకుండా ఏదో ఉపకారాల కోసం, మేలుల కోసం ఏదో జరగాలని మందిరానికి వస్తూ ఉంటారు, దేవుని ప్రార్థిస్తూ ఉంటారు, కానీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వరు. ఆశీర్వదించబడాలంటే వాళ్ళు. రెండవది ఫలించాలి. మీరు ఫలించాలి. అభివృద్ధి పొంది భూమిని నింపాలి. అప్పుడు మీ భయము, మీ బెదురు అడవి జంతువులకు కలుగుతుంది. మీ భయము సమస్త జీవరాశులకి కలుగుతుంది. అవి మీ చేతికి అప్పగించబడతాయి, మీరు వాటిని ఏలాలి అంటాడు. యాకోబు కుమారులు సుక్కోతు నుంచి బయలుదేరి వెళ్తున్నప్పుడు, వాళ్ళ ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు చుట్టుపక్కలటువంటి పట్టణాలన్నిటి మీద వాళ్ళందరికీ దైవ భయం కలిగిందంట. ఆదికాండం 35వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూడవచ్చు. వాళ్ళకి
దైవ భయం కలిగింది. దైవ భయం కలిగింది. ఆశాకాలంలో కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశస్థులకు భయం కలిగిందంట, దైవ భయం. అయితే మానవులు దేవుని చిత్తాన్ని మీరి ప్రవర్తించడం వల్ల ఈ ఏలే మనుషులకి ఈ యొక్క సమస్త సృష్టి భయపడేటువంటి ఆ విషయం మారిపోయింది. దేవుని చిత్తాన్ని మేరడం వల్ల ఈ ఆధిక్యతలు చాలా మట్టుకు మానవుడు పోగొట్టుకున్నాడు. వాటికి భయపడేటువంటి పరిస్థితి అన్నమాట. వాటికి భయపడేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో వచ్చింది. మనకి అవి భయపడాలి, కానీ వాటికి భయపడాల్సిన పరిస్థితి మానవుడికి కలిగింది. ఇంకా మనం చూస్తే 3వ వచనం, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కల్ని మీకు ఆహారంగా ఇచ్చినట్లు వాటిని కూడా మీకు ఇస్తున్నాను. అయితే దాని మాంసం తినొచ్చు, కానీ రక్తాన్ని తినకూడదు. రక్తమే దాని ప్రాణం. కాబట్టి ప్రాణమును గూర్చి నేను విచారణ చేస్తాను. ప్రతి నరుని యొక్క ప్రాణాన్ని గూర్చి తన సహోదరుని విచారణ చేస్తాను. ఎవడైనా ఒకవేళ నరుని రక్తం చిందిస్తే వాడి రక్తం కూడా నరుని వలనే చిందించబడుతుంది. ఎందుకంటే తన స్వరూపమందు దేవుడు నరుణ్ణి చేశాడు అంటున్నాడు. ఇక్కడ భోజనం మార్చబడుతుంది. దీనికి ముందు శాకాహారం మాత్రమే తినేవారు. ఇది నరులకు మాత్రమే. కొత్త ఆహారంగా ప్రతి చర్మను, ప్రతి జంతువుని ఇస్తున్నాడు. అహింస పరమో ధర్మ అని ఉంటుంది సామెత, ఒక స్లోగన్. అది ఇక్కడ చెల్లదు. ఎవరికైనా ఇష్టంగా ఉంటే తినకపోవచ్చు, తినలేదంటే అది వేరే సంగతి. కానీ తినని వాళ్ళు తినేవాడిని శాసించకూడదు. మొదటి అధ్యాయంలో ఆ సంగతి ఎత్తలేదు ప్రభు, కానీ ఇప్పుడు ప్రవేశపెడుతున్నాడు. దేవుడు ఇశ్రాయేలీయుల్ని సమస్త జన్మల్లో నుండి ప్రత్యేకించుకున్నాడు, అబ్రహాం సంతతి వారిని. కాబట్టి అందుకోసమే వాళ్ళు ప్రత్యేకంగా ఉండాలి. కాబట్టి వారికి కొన్ని జీవరాశులను తినొద్దని ఆజ్ఞాపించాడు. ఈ వాక్యం అయిపోయిన తర్వాత చదువుకోండి, లేవీకాండం 11వ అధ్యాయం. అది కూడా యేసుక్రీస్తు వచ్చే వరకు మాత్రమే సాగింది. ఆయన వచ్చి అందరికి తెలియపరిచింది ఏంటంటే, నోట పడేది మనిషిని అపవిత్రపరచదు అని చెప్పారు. నోట పడేది మనిషిని అపవిత్రపరచదు. అది కడుపులోనికి వెళ్ళి, చూడండి మార్కు సువార్త 7వ అధ్యాయం. ముందు మత్తయి సువార్త 15 చదువుదాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం. పదిహేనవ అధ్యాయం 17వ వచనం, నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును, కానీ నోట నుండి బయటకు వచ్చినది హృదయములో నుండి వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు
గ్రహింపరా. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచును. కానీ చేతులు కడుక్కొనక భోజనం చేయటం మనుషుని అపవిత్రపరచదని చెప్పి ఆలోచించండి. ఇక్కడ చేతులు కడుక్కోవద్దని కాదు, చేతులు కడుక్కోవద్దని కాదు, చేతులు కడుక్కోవాలి, కడుక్కోకూడదని చెప్పట్లేదు నేను. ఒకవేళ చేతులు కడుక్కోకుండా ఆహారం తింటే రోగాల బారిన పడతాం. ఇప్పుడు పరిస్థితిని బట్టి రోగాల బారిన పడతాం. అయితే కడుపులోనికి వెళ్ళేది లోపలికి, నోటి ద్వారా కడుపులోనికి వెళ్ళేది ఆహారం ఏదైనా సరే కడుపులోనికి వెళ్ళి బహిర్భూమిలో విడవకూడదు. నోట నుంచి బయటకు వస్తుందే అంటే లోపల నుండి, అంటే హృదయంలో నుండి వస్తుంది అనమాట. ఇదే మనుషుని అపవిత్రపరుస్తుంది. ఆ హృదయంలో నుండి బయటకు వచ్చేటువంటిది దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారాలు, వేశ్యాగమనాలు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యాలు, దేవదోషణలు హృదయంలో నుండే వస్తాయి. హృదయంలో నుండే వస్తాయి. కాబట్టి గమనించండి, ఈ వాక్యాన్ని బేస్ చేసుకుని ఒకడు అంటాడు, నోటబడినది ఏది అపవిత్రం చేయదండి మనల్ని. నేను తాగుతానండి అన్నాడు. త్రాగిన తర్వాత లోపల నుంచి వస్తుంది ఒకటి, ఏంటి? అందులోనే ఉంది ఈ మాట, దేవదోషణలు హృదయంలో నుండే వచ్చిన దోషణలు. దేవుని దూషించినా, దేవుని పిల్లలను దూషించినా దోషణలు అనే మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? లోపల నుంచి వస్తాయి. కాబట్టి త్రాగడం వల్ల లోపల నుండి నీలో నుంచి దుర్భాషలు వస్తూ ఉంటాయి, వదరభూతనం వస్తూ ఉంటుంది. మరి అది నేను అపవిత్రం చేయదా? ఆలోచించండి. కొన్నిసార్లు ఇలా వక్రీకరించి సొంత జ్ఞానంతో పర్లేదులే, తాగినా పర్లేదు అని చెప్పుకుంటూ వస్తారు. ఇవన్నీ మనుషుల్ని ఈ దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారాలు, వేశ్యాగమనాలు, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దేవదోషణలు ఇవన్నీ మనిషిని అపవిత్రం చేస్తాయి. మార్కు సువార్త 7లో కూడా మరింత స్పష్టంగా ప్రభువారు లోపల నుంచి, మనుషుల హృదయం నుంచి వచ్చేటువంటి విషయాలను తెలియపరుస్తూ వచ్చారు. 7:18 ఆయన వారితో ఇట్లన్నాడు, మీరింత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుషుని లోపలకు పోయినది ఏది వాడిని అపవిత్రపరచండి, అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపుకున్నారా? అది వాని హృదయంలో ప్రవేశించక కడుపులోనికి ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటిని పవిత్రపరచును. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుష్యుని అపవిత్రపరచు. లోపల నుండి అనగా మనుష్యుల హృదయముల్లో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదోషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరుస్తాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వచ్చాక నోట పడినది మనిషిని అపవిత్రపరచదు అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు అవి తినకూడదు, ఇవి తినకూడదని మనం బోధించకూడదు. ఎందుకని? అలా బోధిస్తే దెయ్యాల బాధ అవుతుంది. తిమోతి 1వ పత్రికలో పౌలు గారు చెప్పారు కదా, వివాహంను నిషేధించచ్చు. తిమోతి 1వ పత్రిక 4వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి. అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మయందు, దయ్యముల బోధ యందు లక్ష్మించి విశ్వాస భ్రష్టులకు ధరిన ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహాన్ని నిషేధిస్తూ సత్య విషయమే అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను
కొన్నిటిని తినుట మానవాలని చెప్పుదురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న ఎడల ఏది నిషేధింపదగినది కాదు. ఎలాగనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రపరచబడతా ఉంది. ఇప్పుడు నువ్వు హోటల్కి వెళ్తావు, టిఫిన్ చేయాలి. అందులో వేసేటువంటి ఇంగ్రీడియంట్స్ అంటే చట్నీలో కానీ లేకపోతే వాడు తయారు చేసేటువంటి మెటీరియల్లో చాలా వరకు వాడు విగ్రహార్థికుడు కాబట్టి విగ్రహార్పితమైన వాటిని అందులో యూజ్ చేస్తాడు. ఆ లెక్కలో మనం ఎక్కడికి వెళ్ళి ఏది తినలేం, ప్రతిదీ కూడా విగ్రహార్పితమైనదే. కానీ మనం అక్కడ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం, తెచ్చుకుంటున్నాం. మనం చూసామో లేదో తెలియదు. కావాలని పర్టికులర్గా చూస్తే మనం తినకూడదు, కానీ చూడకూడదు దేని నుంచి వచ్చిందో మనకు తెలియదు కదా. ప్రతిదీ కూడా విగ్రహ సంబంధమైనదే వస్తుంది మన దగ్గరికి. అయితే ప్రార్థన వలన, వాక్యం వలన అది పవిత్రపరచబడుతుంది. కాబట్టి కొన్నిటిని తినకూడదు, ఇలా నిషేధిస్తే, వివాహాన్ని నిషేధించి పెళ్లి చేసుకోకూడదు, ఇలా చెప్పుకుంటూ వస్తారు కొంతమంది. అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరిచే ఆత్మలందు, దయ్యాల బోధ ఎందు లక్ష్యం నుంచి కొన్ని సంఘాల వాళ్ళు, కొన్ని చోట్ల తప్పు బోధకులు అసలు దేవుని బిడ్డలకి ఫ్యామిలీ ఉండకూడదని భార్య భర్తలను బిడ్డలను విడదీసేసిన సంఘాలు కూడా ఉన్నాయి. కాబట్టి అబద్ధికుల వేషధారణ అది దయ్యముల బోధ, పోత వేయబడిన మనస్సాక్షి గలవారే అంటాడు. అబద్ధికుల వేషధారణ వలన, మోసపరచు ఆత్మల వలన, దెయ్యముల బోధ ఎందు లక్ష్యం ఉంచుతారంట. మోసపరిచే ఆత్మలు, పరిశుద్ధాత్ముడు అనే పేరుతో ఎన్నో మోసమైనటువంటి ఈ ఆత్మకార్యాలని ప్రజల్ని భ్రమ పెట్టేటువంటి బోధలు ఎన్నో వచ్చేసింది. కాబట్టి మనం వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అపొస్తలుల కార్యములో మనం చదువుతాం 15వ అధ్యాయంలో 19-20 వచనాల్లో, మోషే ధర్మశాస్త్రం ఎరిగిన వారి మధ్య, మోషే ధర్మశాస్త్రాన్ని ఎరిగిన అన్ని జనుల మధ్యలో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి వీలు కలిగిన నిమిత్తం వాళ్ళకి ఆ రీతిగా చెప్పాడు. అన్ని జనులకి సువార్త ప్రకటిస్తున్నారు కాబట్టి అన్ని జనులు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని అపొస్తలులు నిర్ణయించారు. కాబట్టి దేవుడు విధించినటువంటి దాన్ని అనుసరించడం మనకు మేలు. అయితే రక్తాన్ని తినకూడదు అన్నాడు. రక్తాన్ని తినక దాన్ని నీళ్ల వలె పారబోయాలి. కారణం ఏంటంటే రక్తమే దాని ప్రాణం. కాబట్టి నోవహుతో చేసినటువంటి నిబంధన క్రింద ఈ షరతులను మనం చూస్తాం. ఏంటో షరతు అంటే మానవుడే మానవుడికి తీర్పు తీర్చాలి. 6వ వచనంలో, నరుని రక్తం చిందించిన రక్తం నరుని వలననే చిందింపబడును. మానవుడే తీర్పు తీర్చాలి. కయ్యను హేబెల్ను హత్య చేస్తే దాన్ని విచారించే వాళ్ళు ఎవరు లేరు, దేవుడే విచారించవలసి వచ్చింది. ఇప్పటి నుంచి కొత్త పద్ధతి ప్రారంభమైంది. ఏంటంటే నరుని రక్తం చిందించిన వారి రక్తము నరుని వలననే చిందించబడును. మానవుడు వేరు, జీవరాశులు వేరు. కాబట్టి దేవుడు పెట్టినటువంటి పద్ధతి నేడు ప్రభుత్వం కూడా పాటిస్తూ ఉంది. ఆ రోజు మొదలుకొని సర్వ ప్రపంచంలో ఈ తీర్పులు జరుగుతూ ఉన్నాయి. అందుకే రోమిలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో చూడండి, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 3-4 వచనాలు. ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కాదు. మీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండకోరితివా మేలు చేయి, అప్పుడు వారి చేత మెప్పు పొందుతావు. నీవు చెడ్డది చేస్తే భయపడు, వారు ఊరకని ఖడ్గము ధరింపరు. కీడు చేయి వారి మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. దేవుడు నియమించిన పరిచారకులు వాళ్ళు. దేవుడే వారి చేతిలో ఖడ్గాన్ని ఉంచాడు.
వారు దేశంలో జరిగేటువంటి న్యాయాన్ని అన్యాయాన్ని విచారించి నేరస్తులకు శిక్ష విధిస్తూ మేలు చేయవారిని మెచ్చుకుంటూ ఉంటారు. మానవుడు దేవుని స్వరూపం, దేవుని పోలిక. ఎవడైనా తెగించి దేవుని పోలికగా పుట్టిన మానవుణ్ణి, నరుని చంపితే అలాంటి వాళ్ళని పట్టుకుని న్యాయస్థానంలో నిలబెట్టి వారికి మరణశిక్ష విధించి ప్రాణం తీయడానికి దేవుడు నరులకు అధికారాన్ని ఇచ్చాడు. ఇలా శిక్షించడం అనేది దైవ చిత్తం. మన ప్రభు వచ్చేంత వరకు ఇలాగ జరగాలి. మన ప్రభు వచ్చిన తర్వాత ఆయన సర్వ అధికారాన్ని ఆయన చేతుల్లోకి తీసుకుంటాడు. ఇంకా మనం చూస్తే 10వ వచనంలో 8 నుంచి 10 వచనాలు, మరియు దేవుడు నోవహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడా ఉన్న ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి మీతో కూడా ఉన్న సమస్త భూజంతువులేమి వారి నుండి బయటకు వచ్చిన సమస్త జంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. స్థిరపరచుదును. 11వ వచనం అంటాడు, నేను మీతో నా నిబంధన స్థిరపరుస్తాను. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనం చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగదని పలికాను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా ఉన్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే, మేఘములో నా ధనుస్సు నుంచి తిని అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘంలో కనపడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్య ఉన్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును గనుక సమస్త శరీరాలను నాశనం చేయుటకు అలాగూ ప్రవాహంగా నీళ్లు రావు. ఆ ధనుస్సు మేఘములో నుండును. నేను దాన్ని చూచి దేవునికి భూమి మీద ఉన్న సమస్త శరీరంలో ప్రాణము గల ప్రతి దానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకుందునను. మరియు దేవుడు నాకును భూమి మీద ఉన్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవహుతో చెప్పాను. మేఘంలో నా ధనుస్సు ఉంచాను. నోవహు అర్పించినటువంటి బలిని దేవుడు అంగీకరించి సమస్త శరీరాలను నాశనం చేయుటకు జలప్రవాహం ఇక మీదట రాదు. దానికి గుర్తిదిగో, మేఘములో నా ధనుస్సును ఉంచాను. నేను భూమి మీదకి దాన్ని రప్పించినప్పుడు నా నిబంధనని జ్ఞాపకం చేసుకుంటాను. ఆ ధనుస్సును చూసి నాశనం చేయడానికి ప్రవాహపు నీళ్లు రావు అని సెలవిచ్చారు. మోషే కాలంలో కూడా ద్వారబంధముల పైకమ్ముల మీద ఉన్నటువంటి రక్తాన్ని చూచి సంహారకు దూత ఆ ఇంట్లోకి ప్రవేశించకుండా వెళ్ళిపోయాడు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రక్షించబడ్డారు. ఆ రక్తం యొక్క గుర్తు వాళ్ళ నాశనం కాకుండా కాపాడబడ్డానికి కారణమైంది. అలాగే ఈనాడు మన మీదకి రావాల్సినటువంటి శిక్ష కూడా రాకుండా సిలువ కారణమైంది. దేవుడు ఆ ధనుస్సును చూచి ఎలాగ భూమి మీదకి నీళ్ళు రాకుండా చేస్తున్నాడో అలాగే క్రీస్తు సిలువ మరణాన్ని దేవుడు చూచి ఆయన అంగీకరించినటువంటి మన మీదకి శిక్ష రాకుండా చేస్తూ ఉన్నాడు. ఆనాడు నోవహు కాలంలో కానీ ఈనాడు మన కాలంలో కానీ ఎలాంటి గాఢమైన మేఘాలు పట్టేసి ఆకాశంలో ఉన్న ఆ ధనుస్సు జలప్రలయాన్ని భూమి మీద రాదని ఎలాగైతే మనకు తెలియపరుస్తూ సంతోషంతో నింపుతుందో అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మనం తలపోసినప్పుడు మనకు నరక శిక్ష ఎంత మాత్రము లేదనే విషయం జ్ఞప్తికి వచ్చి మనం సంతోషపరుస్తూ ఉంది. సిలువలో కలిగినటువంటి బలి ద్వారా నిత్య నాశనం నుంచి మనకు విడుదల కలిగింది. ఆ విషయం మనకు జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. ఇలాగే ఈ రోజుల్లో కూడా మనకు గుర్తుంది.
అదే ప్రభు యొక్క బల్ల. ప్రభు బల్ల మీద ఉన్నటువంటి రొట్టె ఆయన శరీరానికి, ఆ ద్రాక్షారసం ఆయన రక్తానికి, మన కొరకు చిందించినటువంటి నిబంధన రక్తానికి, యేసుక్రీస్తు ప్రభు యొక్క బలికి సూచనగా ఉంది. కాబట్టి ఆ బలి ద్వారా మనకు కలిగినటువంటి విడుదల, పాపక్షమాపణ, నిత్య జీవం, వీటన్నిటిని తలపోసుకుంటూ ప్రభుని మనం స్తుతించాలి. ఇంకా మనం చూస్తే మేఘాలు విస్తారంగా వచ్చినప్పుడు దేవుని దృష్టి, మానవుల దృష్టి కూడా ఆ ధనుసు మీద నిలుస్తూ ఉంది. దేవుడు దాన్ని చూచి జల ప్రవాహం ద్వారా నాశనం చేయకుండా మానుకుంటాడు. మానవులు అది చూచి మనకు జల ప్రవాహం లేదు అని సంతోషిస్తారు. కాబట్టి దేవుని దృష్టి, మానవుల దృష్టి క్రీస్తు శిలువ మీదే ఉంది. దేవుడు చూచి ఆ శిలువను చూచి ఆయన యందు విశ్వాసం ఉంచి వారికి నరక శిక్ష లేదని నిర్ణయిస్తాడు. మనం కూడా చూచి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమల మరణాన్ని చూసి మనకు శిక్ష లేదని ఈనాడు మనం సంతోషిస్తున్నాం. అది నిబంధనకు గుర్తు అని చదువుతున్నాం, ధనుస్సు. అలాగే ఈనాడు యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రికి మనకి మధ్య నిత్య నిబంధన, శాశ్వతమైన నిబంధన, శ్రేష్టమైన నిబంధన ప్రభు మనకు కలుగజేశాడు. కాబట్టి క్రీస్తు ప్రభు ద్వారా మనకు కలిగేటువంటి రక్షణ నిత్యమైనది. కాబట్టి ఆనాడు ప్రభు ఇచ్చినటువంటి ఆ నిబంధన సంబంధమైనటువంటి ధనుస్సు ఈనాడు యేసుక్రీస్తు ప్రభు సిలువలో శ్రమలు సహించి భరించి సిలువలో మన కోసం మరణించినటువంటి తీరు ఆనాడు జల ప్రవాహం నుంచి నాటి నుంచి నేటి వరకు ప్రజలను ఎలాగైతే కాపాడుతుందో ఈనాడు మనల్ని కూడా నిత్య జీవంలోనికి ప్రవేశపెట్టి నిత్య రక్షణ కలగడానికి కారణమైంది. మిగిలిన విషయాలు మరలా రేపటి దినాన్న మనం ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపాసతి సంపూర్ణుడైన మా ప్రియ తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మేమందరం కలిసి ఉదయకాలం మేము ముఖ దర్శనం చేసుకున్నట్టుకు, మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని ఆరాధించి, మమ్మల్ని గణపరచుటకు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మహిమోన్నతుడు, పరిశుద్ధుడు, సర్వలోక నివాసి, స్వయంభవుడు, సర్వాధికారివి, సర్వశక్తిమంతుడు, జీవము గల దేవుడు, అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయుడు, ఆత్మస్వరూపి, మా ప్రభువ, మా తండ్రి, మా రక్షక, మీకు స్తోత్రాలు. తండ్రి, నీ మహాకృపను, నీ ప్రేమను, నీ దయను, నీ వాత్సల్యతను, నీ కటాక్షాన్ని, నీ జాలిని మా పట్ల కనపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఈ 9వ అధ్యాయంలో కొన్ని విషయాలు మేము ధ్యానం చేసుకున్నాం. మీ ఆశీర్వాదాలు మేము చూస్తూ ఉన్నాం. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహించారు. మమ్మల్ని దుష్టత్వం నుంచి మళ్లించి ఆశీర్వదించారు. మేము ఫలించాలని మాకు తెలియపరిచారు. రక్షణ పొందిన మేము ఫలములు లేని అంజూరపు చెట్టు వలె ఉండకుండా, ఫలించని చెట్టులాగా మేము ఉండకుండా మేము ఫలించాలని మాకు తెలియపరిచారు. ఆత్మఫలము, వెలుగు ఫలము, జిహ్వ ఫలము, మారు మనస్సుకు తగిన ఫలము, నీతి ఫలము, ఇలాంటి ఫలాలు మేము ఫలించాలని మీరు మాకు తెలియపరిచారు. ఆ రీతిగా మేము చక్కగా ఫలించుటకు, అభివృద్ధి పొందుటకు, భూమిని మీ ప్రజలతో నిండించుటకు మాకు సహాయం చేయండి. మనుషుని నోటపడేది మనిషిని అపవిత్రపరచదు, కానీ హృదయంలో నుండి వచ్చేది మనిషిని అపవిత్రపరుస్తుంది అని మాకు తెలియపరిచారు. మా హృదయంలో నుండి వచ్చేటువంటి దుర్గుణాలన్నిటినీ మేము జయిస్తూ ఆత్మచేత శరీర క్రియలను చంపేటట్లుగా మాకు సహాయం చేయండి. రక్తము గూర్చి మీరు విచారణ చేస్తా అన్నారు.
కాబట్టి అధికారులకు, మీరు నియమించినటువంటి అధికారులకు మేము లోబడి వారు చెప్పినట్లుగా మేము నడుచుకున్నట్టుకు సహాయం చేయండి. ఇది మీ చిత్తమని తెలియపరిచారు. మీ ధనుస్సును ఆనాడు మేఘంలో ఉంచి, ఈనాటికి ఆ ధనుస్సును మేము చూసినప్పుడు జలప్రళయం భూమి మీదకి రాదు, మేము నశించిపోం అని నిరీక్షణతో నిబ్బరం కలిగి జీవిస్తా ఉన్నాం. నాశనం రాకుండా మేము కాపాడబడతా ఉన్నాం. అలాగే యేసుక్రీస్తు శిలువలో మరణించినటువంటి మా కొరకు చేసినటువంటి బలియాగం ద్వారా ఈనాడు మాకు కూడా ఉగ్రత లేదు, శిక్ష లేదు, రక్షించబడ్డాం. మా కోసం మీరు చిందించినటువంటి మీ నిబంధన రక్తం, మా కోసం శ్రమపరచబడిన మీ శరీరం ద్వారా మాకు రక్షణ, విడుదల కలిగాయి. అందరూ బట్టి మీకు స్తోత్రాలు. ఈ రీతిగా మమ్మల్ని రక్షించుట కొరకు, మీ నిత్యమైన రక్షణ మాకు అనుగ్రహించుట కొరకు ఈ లోకానికి మీ కుమారుడైన యేసుక్రీస్తును పంపించినందుకు స్తోత్రాలు. ఏమిచ్చినా మీ రుణం తీర్చలేనిది ప్రభువా, ఎంత గొప్ప త్యాగం మా కోసం చేశారు. వాటన్నిటిని తలపోసుకుంటూ మీకు స్తోత్రాలు చెల్లిస్తాను. చేసిన ఉపకారాలు, మేలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు తలపోసుకుంటూ మీ నామాన్ని స్తుతిస్తున్నాం. చేసిన మేలును బట్టి మరొకసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించాం.